మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కేసు వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నందువలన మనందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున, అంటే 28వ తేదీ తెల్లవారుజామున ఉదయం ఎర్లీ మార్నింగ్ సీతానగర్ 4వ లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, అతను రాత్రి 1:20 గంటలకి తలుపు తీసేసి అంతా ఓపెన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చి టీ తాగడానికి వచ్చాడు. ఆ సమయంలో దొంగ అటు వెళ్తూ దాన్ని గమనించి లోపలికి వెళ్ళి చూశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు, లేచి తిరిగే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న చీను, ఉంగరం, 2 మొబైల్ ఫోన్లు, 20,000 రూపాయల డబ్బు, నగదు తీసుకొని పరారయ్యారు. అయితే ఇక్కడ మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ దొంగ ఎవరనేది మాకు ఐడెంటిఫై అయింది. పాత నేరస్తుడు. గతంలో ఇతని పైన 4 కేసులు ఉన్నాయి. కర్నూలుపేట లిమిట్స్లో కానీ, నల్లపాటి లిమిట్స్లో కానీ, అదే గెలకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అతను ఐడెంటిఫై చేసి మాకు సమాచారం వచ్చిన 24 గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి చోరీ సొత్తు క్రైమ్ నంబర్ 490/2022 2022లో కూడా ఒక కేసులో ఇదే విధంగా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో సంబంధించిన ప్రాపర్టీని కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 3,50,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. దీని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, పోలీసు వారి విజ్ఞప్తి ఏందనగా, మీరు రాత్రిపూట కానీ పగలు కానీ